టు మై ఛానల్. సో ఈ రోజు నేను మనకి హైదరాబాద్ లో ఉన్నటువంటి టాప్ స్కూల్స్ గురించి డిస్కస్ చేస్తున్నాను. సో దాంట్లో నేను ఫస్ట్ స్కూల్ గా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ గురించి డిస్కస్ చేస్తున్నాను ఈ వీడియోలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి చూసేది డైరెక్ట్ వెబ్సైట్ ఓపెన్ చేశానండి. hpsbegumpet.org.in వెబ్సైట్ వెళ్ళాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు స్కూల్ కు ఉన్నటువంటి కరికులమ్స్ ఏమైతే కరికులమ్స్ ఉన్నాయో ఇక్కడ అప్డేట్ చేశారు. ఐసిఎస్సి, ఐఎస్సి అండ్ కేంబ్రిడ్జ్ కరికులమ్స్ ఈ స్కూల్లో మనకి అవైలబుల్ గా ఉన్నాయి. స్కూల్ స్టార్ట్ అయింది, ఎస్టాబ్లిష్ అయిన ఇయర్ 1923. సో 1923 నుంచి స్కూల్ అనేది మనకి ఎస్టాబ్లిష్ ఉందండి. అండ్ ఇక్కడ మీరు అబౌట్ స్కూల్ గురించి ఇదంతా కూడా స్కూల్ యొక్క జర్నీ. స్కూల్ జర్నీ మీరు ఇక్కడ చూస్తున్నారు. ఎక్స్పీరియన్స్ డిస్కవరీలో కూడా మీరు చూడొచ్చు. స్పోర్ట్స్ కానీ, పర్ఫార్మెన్స్, విజువల్ ఆర్ట్స్ ప్రోగ్రామ్ రిలేటెడ్ కానీ, కమ్యూనిటీ సర్వీసెస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ కానీ, ఇక్కడ మనం ఏ డీటెయిల్స్ క్లిక్ చేస్తే మీ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇక్కడ వస్తుంది. అండ్ ఈ స్కూల్లో అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, డీటెయిల్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం అడ్మిషన్ డీటెయిల్స్ కి చూస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ అల్యూమినియస్ చూడాలి అనుకుంటారు, మీరు చూడొచ్చు. అజయ్ బంగా ఈయన ప్రెసిడెంట్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్ గ్రూప్ కి ఈయన ప్రెసిడెంట్ గా ఉన్నారు. అట్లాగే ఇప్పుడు మీరు ఇంకా చూడొచ్చు. అండ్ తెలుగు పీపుల్ చూస్తే కనుక ఇక్కడ చాలా మంది ఉంటారండి. కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, మనకి రామ్ చరణ్ కానీ, రానా కానీ, నాగార్జున కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, అందరూ ఈ స్కూల్ అని చదువుతున్నారు. సో మీరు ఇక్కడ అల్యూమినియస్ డీటెయిల్స్ అనేది చూడొచ్చు. అండ్ స్కూల్లో గ్యాలరీ చూస్తే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ చాలా మంది పేరెంట్స్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తారు కాబట్టి మీరు ఇక్కడ బిల్డింగ్స్ రిలేటెడ్ గా చూడాలి అనుకుంటే ఇక్కడ బిల్డింగ్స్ రిలేటెడ్ చూస్తే హండ్రెడ్ ఎకర్స్ ప్లస్ క్యాంపస్. చూడొచ్చు. ల్యాబ్స్ అని సైన్స్ ల్యాబ్ చాలా చాలా ఇన్నోవేటివ్ ఉంది కదా. సో ఇక్కడ మనకి PP1 అనేది ఎంట్రీ లెవెల్ ఉంటుందండి. PP1 ఎంట్రీ లెవెల్ మనకి స్టార్ట్ అయ్యేది అడ్మిషన్స్ అక్టోబర్ అండ్ నవంబర్ ఈ మంత్ లో స్టార్ట్ అవుతుంది. సో ఇది మీకు ఎలా తెలుస్తుంది అంటే న్యూస్ పేపర్ లో మనకి నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో దట్ మీరు
అప్లై చేయొచ్చు. అండ్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ఎంట్రీ లెవెల్లో ఈ టైంకి అవుతుంది కదా, మెడికల్ టెస్ట్ అనేది కంపల్సరీగా ఉంటుందండి పిల్లలకి. తర్వాత షార్ట్ లిస్ట్ అయిన పిల్లల్ని షార్ట్ లిస్ట్ అయిన పిల్లలందరూ కూడా మెడికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో రిమైనింగ్ క్లాసెస్ కి మీరు చూడొచ్చు ఫెబ్ లో స్టార్ట్ అవుతుందండి అదర్ క్లాసెస్. క్లాస్ 11th నుంచి మీరు ఇక్కడ చూసి డిసెంబర్ అండ్ జాన్ మంత్ లో స్టార్ట్ అవుతుంది. సో డైరెక్ట్ మీరు వెబ్సైట్ లోనే అప్లై చేయొచ్చు ఈ గ్రేడ్స్ కి. అండ్ కమ్ టు ద ఫీ స్ట్రక్చర్, యావరేజ్ గా మనకి ఇక్కడ 1,40,000 నుంచి 5,00,000 ఆర్ మోర్ ఈ రేంజ్ లో ఫీజ్ అనేది ఉందండి. సో మీరు ఫీ స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఓకే అనుకున్న వాళ్ళు స్కూల్ విజిట్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఈ టైంలో అప్లై చేసిన తర్వాత మెడికల్ టెస్ట్ ఇవన్నీ క్లియర్ అయిన తర్వాత మాత్రమే అడ్మిషన్ అనేది దొరుకుతుంది. సో ఇంకా డీటెయిల్స్ కావాలంటే కూడా మీరు డైరెక్ట్ వెబ్సైట్ కి విజిట్ చేయొచ్చు. ఇది వెరీ వెరీ ఓల్డ్ స్కూల్, 1923 నుంచి హైదరాబాద్ ఉన్న స్కూల్. అసలు అడ్మిషన్ దొరకడం అనేది ఇంపాసిబుల్ అండి, బట్ డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. స్కూల్ ఒకవేళ అడ్మిషన్ వస్తే కనుక డెఫినెట్లీ లక్కీయెస్ట్ కిడ్ అనే చెప్పొచ్చు. అంత మంచి లైఫ్ ఉంటుంది ఇక్కడ. స్కూల్ క్యాలెండర్స్ కూడా మనకి ఫౌండేషన్ ఇయర్ స్కూల్ క్యాలెండర్ ఉంటుంది, ప్రైమరీ ఉంటుంది, మిడిల్ అండ్ సీనియర్ క్యాలెండర్స్ ఉంటాయి. ప్రతి ఒక్క ఆప్షన్స్ మనం వెళ్తే కనుక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మీరు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, glimpses of the teaching system. Is the best school on. Thank you friends. Thank you for watching.